ఎలా వస్తుంది? దానికి భక్తులకి అభయాన్నిచ్చేటువంటి అనుగ్రహం ఎలా వస్తుంది అంటే ఇదిగో ఇలాంటి వాళ్ళు ఒక దాత ముందరగా వచ్చి ఒక దేవాలయం కట్టారంటే దానికి చాలా ఖర్చులు కూడుకు ఉంటాయి. అక్కడ అన్ని మనకి తెలియకుండా ఉంటాయి, తెలియకుండా చాలా ఉంటాయి. అటువంటి వాళ్ళకి మనం కూడా ఒక సరిగా కావాలి. ఎలా సత్యం చేస్తున్నారు, మీరు కూడా ఏదో రుణమో బలమో మీరు కూడా చేస్తారు. ఎందుకు చేయాలయ్యా అంటే అది చేసుకుంటాం. అటు సద్గురు సాయినాథ స్వామి, దత్తాత్రేయ స్వామి, అటు గణపతి, పరమేశ్వరుడు వీళ్ళందరినీ కూడా విగ్రహ ప్రతిష్ట చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనస్వితంగా ప్రతి సంవత్సరం పాల్చడం జరుగుతూనే ఉంది. ఇది 6వ సంవత్సరానికి వచ్చాం. ఇలా ఆచంద్రార్థం సూర్యుడు చంద్రుడు ఉన్నకాలం ఇది జరుగుతూ ఉంటారని మన కోరిక. మరి అలానే వాటిలోకి అనుగ్రహం వాటిలోకి శక్తి రావాలి ఎలా అంటే ప్రతి సంవత్సరం కూడా ఇలా అష్టోత్తర కలశాలు అభిషేకము, గణపతి హోమం, రుద్ర హోమము, హోమము, దత్తాత్రేయ హోమము ఇవన్నీ చేస్తే ఆ దేవతలకి బలం చేకూరుతుంది. ఆ విగ్రహాలకి, ఆ యంత్రాలకి అప్పుడు చైతన్యం వస్తుంది. ఇది చూడండి సార్, సారీ మేడం. నైస్ గా సార్.